ఇక ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుదారులో 53% మంది అనర్హులేనట. 41.15 లక్షల మందికి అర్హత లేదు. 36.3 లక్షల మంది మాత్రమే అర్హులట. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన వచ్చిన మొత్తం దరఖాస్తులో అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇళ్ల కోసం మొత్తం 77.18 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 36.3 లక్షల మంది లక్షలలో అంటే 46.7% మంది అర్హులని గుర్తించింది. మిగతా 41.15 లక్షల అంటే 53.5% మందిని అనర్హులుగా తేల్చారు. అనర్హులుగా దారిద్ర్య రేఖ అంటే బిలో పావర్టీకి సంబంధించి ఎగువన ఉన్న వారిని నిర్ధారించారు. అర్హులు అనర్హుల వివరాలని గృహ నిర్మాణ శాఖ అంటే L1గా L2గా L3గా జాబితాలు సిద్ధం చేసి పెట్టుకుంది. దీని ప్రకారం ప్రతి ఒక్క ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టంగా మొత్తం 4.50 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనున్నట్టు తెలుస్తుంది. సో ఇళ్ల దరఖాస్తుల వివరాలని ఇందిరమ్మ యాప్లో నమోదు చేశారు. యాప్లో పొందుపరిచిన మార్గదర్శకాల మేరకు అన్ని కోణాల్లో చేసిన సర్వేతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను కూడా లక్షల్లో ఇక్కడ మెన్షన్ చేసింది. గ్రామీణం L1 జాబితాలో పరిశీలనకు ముందు తర్వాత పరిశీలనకు ముందు 19.2 ఉంటే పరిశీలన తర్వాత 15.41 తగ్గింది. ఒక 4 లక్షల మంది తగ్గారు. ఇక UDA పురపాలక మొత్తం ఇట్లా 3 జాబితాలు కలిపి లెక్కలు ఇచ్చింది. సో కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారుల L1 L2 L3గా విభజించారు. L1లో 23.5 లక్షలు, L2లో 21.44 లక్షలు, L3లో 32.69 లక్షల దరఖాస్తుదారులు ఉన్నట్టు తేల్చారు. ఇక L1 జాబితాలో సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని చేర్చారు. సొంత స్థలంలో పూరి ఇల్లు, మట్టి మిద్దెలు, రేకులు ఇల్లు ఉన్నవారిని కూడా ఇందులో చేర్చారు. L2 జాబితాలో స్థలాలు ఇల్లు లేని వారిని చేర్చారు. L3లో జాబితాలో ప్రభుత్వ ఉద్యోగాలు, సొంత ఇల్లు, కారు ఉన్న వారిని, దారిద్ర్య రేఖ అంటే BPL ఎగువన ఉన్నవారి ఆదాయపు పన్నును చెల్లిస్తున్న వారిని చేర్చారు. సో ఏదేమైనా ఇందిరమ్మ ఇంటి దరఖాస్తులో 53% మంది అనర్హులనట. 100కి 50% మంది, ఇక సగంలో సగం అని చెప్పుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము మనం. సగంలో సగం అనర్హులేనట. ఇక కనబడుతుందా? 100కు 50% మంది అనర్హులేనట. 100కు 50 మంది అనర్హులేనట. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 100లో 50 మంది అనర్హులేనంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలిసింది ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుకు సంబంధించి. సో కొంతమంది ఇల్లున్నా, కారున్నా, అన్నీ ఉన్నా కూడా నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నారు. సో అట్లా ప్రజాపాలన దరఖాస్తులను బేస్ చేసుకొని మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాడు. ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, అదేవిధంగా ప్రభుత్వం సిద్ధం చేసిన జాబితా ఇళ్ల కోసం మొత్తం 77.18 లక్షల మంది పెట్టుకున్నట్టు దరఖాస్తు. 77.18 లక్షల మంది దరఖాస్తు పెట్టుకుంటే అందులో 36.3 లక్షల మంది అంటే అర్హులని గుర్తించారట. 36 లక్షల మంది అర్హులు అటు. ఇలా 76 లక్షల 36 లక్షల మంది మాత్రమే అర్హులు. మిగిలిన 46 లక్షల మంది 41 లక్షల మంది కూడా అనర్హులుగా తేల్చేసారట. సో ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఎవరైతే బేస్మెంట్ కట్టిరో ఆ బేస్మెంట్ కట్టిన వాళ్ళందరూ కూడా మరి మొదటి విడత మండే పైసలు పడతాయన్నారు. సో ఇవాళ సోమవారమే కానీ ఇలా డబ్బులు పడతాయి అనుకుంటా. ఇలా బేస్మెంట్లో ఉన్నటువంటి వారికి మొదటి విడత ఇవాళ డబ్బులు పడేటువంటి అవకాశం ఉంది. సో దాంతోపాటు ఇప్పటికే 600 చదరపు గజాలు మించొద్దని చెప్తా ఉన్నారు. కాబట్టి కొన్ని గ్రామాలలో అంటే 60-70 గజాలేం వస్తుంది. సో కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కడతా ఉన్నారు, కొంతమంది డబ్బులే కాగుతూ ఉన్నారు, కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. బట్ ఎవరికి వాళ్ళు మాత్రం ఇక ఇందిరమ్మ ఇల్లు కోసం ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. బట్ ఏదేమైనా 53% మాత్రం అనర్హులు అంటూ ప్రభుత్వం తేల్చింది. ఇంకేమున్నాయి ఇక్కడ? రైట్, ఇవే ఆల్మోస్ట్ ఇక వార్తలన్నీ కవర్ చేసినాం. సో ఇది ఇవాళటి మార్నింగ్ న్యూస్. మన మార్నింగ్ న్యూస్లో క్లియర్గా తెలుస్తూ ఉంది. ఒకటి, కేసీఆర్ వరంగల్ సభ హైలైట్ కనిపిస్తూ ఉంది మనం చెప్పుకున్నట్టుగా. రెండవ అంశం వచ్చేసి కర్రెగుట్టల్లో ఏం జరుగుతుంది, మరి కిలోమీటర్ సొరంగంలో నిజంగానే హిడ్మా దళం ఉన్నదా, ఉంటే మరి ఎట్లా తప్పించుకున్న హిడ్మా దళాన్ని మరి పట్టుకునేందుకు ఏ వ్యూహాన్ని అమలు చేయబోతున్నది భద్రతా బలగాలు, లేదు శాంతి చర్చలు జరిపేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిరు, అటు కేసీఆర్ కూడా ఒక కామెంట్ చేసింది. కాబట్టి శాంతి చర్చలు జరిగే అవకాశం ఏమైనా ఉందా, హిడ్మాకు శాంతి చర్చలతో మరి ఉపశమనం కలిగే అవకాశం ఉందా? సో ఏం జరగబోతుంది అనేటువంటి చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది.
చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. కర్రెగుట్టల ఆపరేషన్ ఎక్కడ దాకా వస్తుంది? కేసీఆర్ అన్నట్టుగా ప్రజలకు వస్తా తిరుగుతా ప్రజల బాధల్ని ఆపదని సాపదని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతా అంటున్నాడు కాబట్టి మరి వస్తారా రాడా ఏం చేస్తారని. రైట్, ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. మీరైతే చూస్తూనే ఉండండి తొలి వెలుగు. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో నిన్న మొత్తం కూడా వరంగల్ అంతా గులాబీమయమైంది. గులాబీల జాతరమ్మ అని ఒకరంటే, రాను నేను రాను వరంగల్ అని ఇంకొకరు అంటున్నారు. సో ఇట్లా మొత్తం ఓవరాల్